ప్రకృతి వ్యవసాయమే మానవుని జీవనానికి తోడ్పాటు. నెల్లూరు జిల్లా సీతారామపురం మండలం స్థానిక ఎంపీడీఓ ఆఫీస్ ప్రాంగణం నందు ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించినటువంటి కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు అతి తక్కువ ధరకు విక్రయదారులకు అందజేశారు. మన ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలి అంటే ప్రకృతి వ్యవసాయం ఎంతో మేలు చేస్తుందని, అంతేగాక ఎటువంటి రసాయనాలు ఉపయోగించకుండా పండించామన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు సురేష్. నేను ఉదయగిరి డివిజన్లో డిఎంఎంటీగా ప్రకృతి వ్యవసాయ విభాగంలో పనిచేస్తున్నాము. మా గౌరవ జిల్లా కలెక్టర్ గారు మరియు జిల్లా ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్ట్ మేనేజర్ గారి ఆదేశాల ప్రకారము ప్రతి సోమవారము ఈ ఏడియా డివిజన్ పరిధిలో 5 మండలాలలో తహసీల్దార్ కార్యాలయాల వద్ద మరియు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వద్ద ఈ ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు స్టాల్ పెట్టడం జరుగుతూ ఉంది. ఈ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, తర్వాత రైతులు పండించినటువంటి వాళ్ళ సొంత పొలాలలో, అదేవిధంగా మా క్యాడర్ సిబ్బంది పండించినటువంటి మోడల్స్ ద్వారా వచ్చినటువంటి ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను ఇక్కడ ఆకుకూరలు, కూరగాయలు, అదేవిధంగా మినుములు, తర్వాత వేరుశనగలు ఇలాంటివన్నీ ఉత్పత్తులు కూడా ప్రతి సోమవారం ఇక్కడ ఈ తహసీల్దార్ కార్యాలయాల వద్ద మేము స్టాల్ ఏర్పాటు చేసి ప్రజలకి అమ్మడం జరుగుతూ ఉంది. కాబట్టి చుట్టుపక్కల మండలాల్లో ఉండే ప్రజలందరూ కూడా ఈ యొక్క ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు వినియోగించుకొని అందరూ ఆరోగ్యకరంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. నమస్కారం అండి. నా పేరు షేక్ సుల్తానా బేగం. నేను ప్రకృతి వ్యవసాయ విభాగంలో పనిచేస్తున్నాను. నేను వేసుకున్న పిఎండిఎస్ వేసుకున్న 40 రోజులు అయింది. పిఎండిఎస్ నుంచి నాకు ఆకుకూరలు, కొన్ని కూరగాయలు నాకు అందుబాటులోకి రావడం జరిగింది. అందుబాటులోకి వచ్చిన కూరగాయలని, ఆకుకూరల్ని తహసీల్దారి కార్యాలయం వద్ద జిల్లా కలెక్టర్ గారు నిర్వహించిన సోమవారం స్టాల్ ఏర్పాటులో రైతులకు, వినియోగదారులకు అమ్మడం జరుగుతుంది. ఇవన్నీ నేను ఎటువంటి రసాయనిక మందులు వాడకుండా ప్రకృతి వ్యవసాయ పద్ధతిలోనే పండించినటువంటి ఆకుకూరలను, కూరగాయలను రైతులకు మరియు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు అమ్మడం జరుగుతుంది.